అయోధ్య రామ మందిరానికి 5.5 టన్నుల ఇత్తడి ధ్వజస్తంభం అయోధ్య రామ మందిరంలో 5,500 కేజీల భారీ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించనున్నారు. 44 అడుగుల పొడవుతో ఈ పవిత్ర ధ్వజస్తంభాన్ని గుజరాత్లోని అహ్మదాబాద్ చెందిన ఓ కంపెనీ తయారు చేసింది. దీన్ని ప్రత్యేక రథంలో మంగళవారం అయోధ్యకు తీసుకొచ్చారు. శిల్పశాస్త్రానికి తగ్గట్టు పూర్తిగా ఇత్తడితో దీన్ని తయారు చేశారు. ఆలయంలో విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ధ్వజస్తంభంపై ప్రధాని నరేంద్ర మోడీ కాషాయ జెండా ఎగరవేయనున్నట్టుగా తెలుస్తా ఉందట. దీనిపైన కాషాయ జెండా ఎగరవేస్తారట నరేంద్ర మోడీ గారు. అహ్మదాబాద్ లో తయారైపోయింది. 5,500 కిలోల భారీ ధ్వజస్తంభాన్ని అక్కడ అహ్మదాబాద్ లో తయారు చేసి 44 ఫీట్ల హైట్ ఉంటుందట. ఇప్పుడే మొక్కుకోరేయా మళ్ళీ అడి వీణక. అయోధ్య రామ మందిరానికి 5.5 టన్నుల ఇత్తడి ధ్వజస్తంభం అయోధ్య రామ మందిరంలో 5,500 కేజీల భారీ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించనున్నారు. 44 అడుగుల పొడవుతో ఈ పవిత్ర ధ్వజస్తంభాన్ని గుజరాత్లోని అహ్మదాబాద్ చెందిన ఓ కంపెనీ తయారు చేసింది. దీన్ని ప్రత్యేక రథంలో మంగళవారం అయోధ్యకు తీసుకొచ్చారు. శిల్పశాస్త్రానికి తగ్గట్టు పూర్తిగా ఇత్తడితో దీన్ని తయారు చేశారు. ఆలయంలో విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ధ్వజస్తంభంపై ప్రధాని నరేంద్ర మోడీ కాషాయ జెండా ఎగరవేయనున్నట్టుగా తెలుస్తా ఉందట. దీనిపైన కాషాయ జెండా ఎగరవేస్తారట నరేంద్ర మోడీ గారు. అహ్మదాబాద్ లో తయారైపోయింది. 5,500 కిలోల భారీ ధ్వజస్తంభాన్ని అక్కడ అహ్మదాబాద్ లో తయారు చేసి 44 ఫీట్ల హైట్ ఉంటుందట. ఇప్పుడే మొక్కుకోరేయా మళ్ళీ అడి వీణక.